హాయ్ అండి. మాకైతే ఇదిగోండి బచ్చల తీగ ఉందని చెప్పాను కదండి. ఈసారి హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తా అన్నాను కదా. ఇదిగోండి పప్పులో వేద్దాము అని నేను చూపిస్తున్నానండి. కట్ చేద్దాము పప్పులోకి. చూడండి తీగండి, కొంచెం తీగ అంటే మనీ ప్లాంట్లోనే, అంటే అది పక్కన ఉందిలేండి మనీ ప్లాంట్. ఇది సపరేట్ అన్నమాట. చూడండి, మాకైతే అసలు ఈరోజు ఎమ్మీగా అయితే వర్షం పడుతుందండి. మీకు అసలు పడుతుందో లేదో కామెంట్ చేయండి, మర్చిపోమాకండి. చూడండి అసలు ఎంత బాగా పడుతుంది వర్షం. ఇదైతే కట్ చేయట్లేదు, ఇది కట్ చేయట్లేదండి, ఎందుకంటే తెల్ల మచ్చలాగా ఉంది కదా, అందుకని కట్ చేయాలనిపించట్లేదు. అందుకని ఇదైతే వదిలేస్తున్నానండి. ఇదిగోండి మొత్తం ఆకైతే ఇదేనండి, పప్పులోకి అయితే సరిపోయిద్దండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు నేను కట్ చేసిన బచ్చల కూర అండి. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్, లేతగా. ఇంకా మచ్చలు ఉన్నాయి ఉంటే తీసేసానండి, ఎందుకో పప్పులో వేయకూడదేమో అనిపించి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, మన ఇంట్లో చెట్టు కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉందో. సరే మరి ఉంటా ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో చూడండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. మర్చిపోకుండా మీ ఊర్లో ఈరోజు వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి, మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఓకే అండి.